కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథల భాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ రవిగాంచని చోట. కథ కలం ఇరిగినేని హనుమంతరావు, గళం పప్పు భోగారావు. ఈ కథనం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. మీరు మొదటిసారి ఈ ఛానల్లో కథ వింటున్నట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ని తప్పకుండా నొక్కండి. ఈ ఛానల్ ద్వారా వినిపించే కథలు, కబుర్లు, వ్యాసాలు అన్నీ ఎప్పటికప్పుడు మీకు అందజేయబడతాయి. నిజం నిశ్చలంగా ఏమీ ఉండదు. నిరంతరం పారే నదిలో ప్రవహిస్తూనే ఉంటుంది. కాలం గడిచే కొద్దీ కొత్త అభిప్రాయాలు, కొత్త అనుభవాలు నిజం యొక్క స్వరూపాన్ని మార్చివేస్తాయి. మనిషి జీవితం శాస్త్రీయ నిర్వచనానికి లోబడేదేమీ కాదు. అందులోనూ ఓ సెలబ్రిటీ జీవితం. చూసే కోణాన్ని బట్టి నిజాలు మారుతూ ఉంటాయి. ఎవరికి ఏది సంతృప్తినిస్తే అదే నిజం. ఇప్పటికే ఉన్న అభిప్రాయాల్ని మార్చడానికి, నమ్మకాల్ని చెరిపేయడానికి సినిమా ఉపయోగపడుతుందంటే హాస్యాస్పదంగా అనిపించింది. అందుకే తను తీస్తానంటున్న బయోపిక్ నాకు ఏమాత్రం నచ్చలేదు. నా మౌనం అంగీకారం అని తాను అనుకున్నాడు. తిరస్కారాన్ని తెలియజేయడం ఇష్టం లేక నేను ఊరకుండిపోయాను. వృత్తిపరమైన విషయాల్లో పరస్పర జోక్యాలు ఉండకూడదని పెళ్లినాటి ఒప్పందాన్ని మాత్రం గుర్తు చేయగలిగాను. జరిగిన కీలక ఘట్టాలు నేను చెబితేనే ప్రపంచానికి తెలుస్తాయని, దాన్ని జోక్యంలా భావించకూడదని తెలుసు. జరగనిది చెప్పి కథను రక్తి కట్టించలేను. పోని నిజాన్ని చెప్పి అగ్ని పరీక్షకు నిలబడనూ లేను. తనకు కావలసింది శశి అర్ధాంతర మరణంలో తన ప్రమేయం లేదని ఘనంగా చాటుకుని వేరెవరినన్నా దోషిగా ఎత్తి చూపడమేనా? దానికి కోట్ల రూపాయల ఖర్చు చేసి సినిమా తీయవలసిన అవసరం ఏముంది? ఓ ప్రెస్ మీట్ పెట్టేస్తే సరి. అదే అన్నాను నేను. అలా చెబితే నచ్చుతుందని నేనేమీ అనుకోలేదు. అప్పటికే నా నిరాసక్తతో విసిగిపోయాడేమో. తను కోరింది కేవలం కథను డెవలప్ చేయడంలో సహాయమేనని, ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో సలహాలు కాదన్నాడు. కొత్తగా హద్దులు ఏర్పడుతున్నాయి. బాధగా ఉంది. ఆఫీసులో కథాచర్చలు జోరుగానే జరుగుతున్నాయి. యథార్థాలకు వ్యక్తుల అనుభవాలు, కల్పితాలు జోడించి డ్రామాను నడిపిస్తే సరిపోతుందా? ఆ సంఘటనలతో ముడిపడి ఉన్న వ్యక్తుల భావోద్వేగాల సంగతేమిటి? బయోపిక్ పేరుతో బతుకుని బజారుపాలెందుకు చేసుకోవాలి? మాలతి వస్తున్న అడుగుల చప్పుడు వినపడడంతో చదువుతున్న రిఫ్లెక్టివ్ జర్నల్ను పక్కన పెట్టేశాడు రవికాంత్. ఈరోజు తొందరగా వచ్చేశారే, ఎంతసేపు అయింది వచ్చి? నా టేబుల్పై కూర్చున్నారేంటి కొత్తగా? వస్తూనే అడిగింది. వచ్చే శుక్రవారం మీటింగ్ మొదలవుతుంది. రావడం వీలవుతుందా? దారి మళ్లించాడు. రాలేనంత బిజీగా ఏమీ లేను, కానీ రాలేను. హ్యాండ్ బ్యాగ్ టేబుల్పై పెట్టి టవల్ తీసుకుని బాత్రూంలోకి వెళ్ళింది మాలతి. ఆ కంఠంలోని ఉదాసీనతను గమనించాడు రవికాంత్. ఇదేమీ కొత్త కాదు. చర్చను మరి పొడిగించలేదు. లేచి తన గది వైపు వెళ్ళాడు. అన్నీ నిజాలేనా? భోజనాన్ని వడ్డిస్తూ అడిగింది. నువ్వు సహకరించినప్పుడు నాకు తెలిసినవేగా నిజాలు, ముభావంగా పలికాడు. నేను చెప్పే నిజాన్ని మీరు పరిగణించినా మీ పాత్ర నిర్దోషిగానే మిగులుతుంది. కాని శశి ఓ బలహీనమైన మనిషిగా మిగిలిపోతాడు. అది నాకు ఎంతమాత్రం ఇష్టం లేదు, స్థిరంగా పలికింది. అదెలా? కుతూహలంగా అడిగాడు. మౌనాన్ని ఆశ్రయించింది మాలతి. అయిష్టత, ప్రతిఘటన అడుగడుగునా ప్రదర్శిస్తోంది. ఇక అడగదలుచుకోలేదు రవికాంత్. కాని తన కోణం ఏమిటో తెలుసుకోవాలన్న కుతూహలం ఎక్కువైంది. భోజనాన్ని ముగించి ఎవరి గదుల్లోకి వారు చేరుకున్నారు. మరుసటి రోజు ఉదయం స్నేహితురాలింట్లో పెళ్లికని వెళ్ళింది మాలతి. ఇది అదునుగా అనుకున్నాడు రవికాంత్. ప్రొడక్షన్ మేనేజర్కి కాల్ చేసి ఈరోజు ఉదయం జరగవలసిన ప్రొడక్షన్ మీటింగ్ను మధ్యాహ్నానికి వాయిదా వేయమని చెప్పాడు. షూటింగ్ కావలసిన అనుమతుల విషయమై ఎంక్వైరీ చేశాడు. దర్శకుడికి కాల్ చేసి జరుగుతున్న రిహార్సల్స్ గురించి వాకప్ చేశాడు.
ప్రొడక్షన్ లాజిస్టిక్స్ కి సంబంధించిన కోఆర్డినేటర్తో మాట్లాడి అన్నీ సవ్యంగానే జరుగుతున్నాయని నిర్ధారించుకున్నాడు. మాలతి గదిలోకి వెళ్లి తను రాసిన రిఫ్లెక్టివ్ జర్నల్ను చేతిలోకి తీసుకుని టేబుల్ పైన కూర్చున్నాడు. చదవాలా వద్దా? కొద్దిసేపు తటపటాయించాడు. కాని కథను వెరుగుపరిచే ఈ అవకాశాన్ని వదులుకోదలుచుకోలేదు. పుస్తకాన్ని తెరిచి ఒక్క క్షణం ఆగాడు. చేతిలో పేజీలు పేకముక్కల్లా గిర్రను తిరుగుతున్నాయి. నిన్న చదివిన నిజం పేజీ దగ్గర ఆగాడు. అక్కడి నుండి మెల్లగా పేజీలు వెనక్కి తిప్పుతున్నాడు. ఓకే. చాలా రోజుల సంఘర్షణ తర్వాత రవికాంత్తో పెళ్లికి ఓకే చెప్పాను. మరి లోకం మాటో? దానికెప్పుడో చెల్లి చిట్టి ఇచ్చేశాను. మళ్లీ సినిమా వాళ్లేనా అనే సంశయం తప్పితే అమ్మకి కూడా అభ్యంతరం లేదు. కొన్ని షరతులకు లోబడి మాత్రమే పెళ్లి జరుగుతుందని ఖరాఖండిగానే చెప్పాను. నేను నడిపే రేడియంట్ రోజెస్ ఫ్లవర్ బిజినెస్ గురించి, ఒక ఫ్లోరిస్ట్గా నా వ్యాపార సమయాల గురించి, ఈవెంట్స్ నిర్వహించే క్రమంలో ఇంటికి దూరంగా ఉండాల్సిన సందర్భాల గురించి వివరంగానే చెప్పాను. ఏమాత్రం జోక్యాన్ని సహించనన్నాను. అభ్యంతరం లేదన్నాడు. అలాగే తన సినిమా నిర్మాణాలలో గాని, తను ఇంటికి కేటాయించే సమయాలలో గాని నా జోక్యం ఉండదని చెప్పాను. తను చేసే ఖర్చులు, వ్యాపార లావాదేవీలు, పెట్టుబడులు వంటివన్నీ నాకు తెలిసి జరగాలని అన్నాను. బ్యాంక్ ఖాతాలు, ఇతర ఆర్థిక కార్యకలాపాల అన్నీ ఉమ్మడి నిర్వహణలోకి రావాలని చెప్పాను. గతం తాలూకు భయాలు నన్ను ఇంతటి కఠిన నిబంధనలకు పురికొల్పినా 2 క్షణాల్లో తను ఓకే చేయడం ఆశ్చర్యంగానే అనిపించింది. కేవలం జాలితోనూ, శశి మరణంలో తన తప్పు లేదని నిరూపించే సాకుతోనూ నన్ను చేరలేదనే నా నమ్మకానికి బలం చేకూరింది. పేజీలు వెనక్కి తిప్పుతూ ఒకచోట ఆగాడు. కుట్ర. అమ్మ సంబంధాలు చూస్తోంది. తెలిసిన వాళ్ల ద్వారా రవికాంత్ గురించి అమ్మకి తెలిసింది. వయసు 40 పైమాటే. ఇద్దరికీ 8 ఏళ్ల వ్యత్యాసం. సందేహిస్తూనే ప్రస్తావన తెచ్చింది. అదేమి సమస్యగా అనిపించలేదు నాకు. ఈ కొద్ది రోజుల పరిచయంతో తనపై సదభిప్రాయమే ఉన్నా, శశి విషయంలో ఆరోపణలు ఎదుర్కొన్న ఈ మనిషిని నేను చేసుకుని జనాలు వేసే ప్రశ్నలకు జవాబులు ఇవ్వగలనా? నేను ఆలోచిస్తున్నది లోకం కోసమేనా? మరేదైనా అనుమానం ఉందా? మధ్యవర్తి ద్వారా యాదృచ్ఛికంగానే ఈ సంబంధం వచ్చిందా? ఏదైనా కుట్రకోణం దాగి ఉందా? ఈ విషయంలో స్పష్టత వస్తే గాని అడుగు ముందుకు వేయలేనేమో. నిట్టూర్చాడు. ఇంకొన్ని పేజీలు వెనక్కి వెళ్ళాయి. ర్యాపో. ఓ నిర్మాత ఇంట్లో పెళ్లికి ఈవెంట్ చేయడానికి ఒప్పుకున్నాను. అక్కడ మొదటిసారి రవికాంత్ తారసపడ్డాడు. తనే మొదటి మాటలు కలిపాడు. నేను చేస్తున్న ఈవెంట్స్ గురించి వాకప్ చేశాడు. శశి విషయంలో నేను తనకిచ్చిన కితాబు పట్ల కృతజ్ఞత వ్యక్తం చేశాడు. నేనెవరి మెప్పును పొందేందుకు ఆ పని చేయలేదు కదా, అదే చెప్పాను. అయినా అది ఈ రోజుల్లో ఊహించలేమని అన్నాడు. ఆ తర్వాత కొన్నిసార్లు తనే రేడియంట్ రోజెస్కి రావడం, తన ద్వారా కొన్ని ఈవెంట్స్ కుదరడం, ర్యాపో ఎక్కువైంది. యాదృచ్ఛికంగా కలుస్తున్నాడా, మరేదైనా ఉద్దేశ్యమా? మరికొన్ని పేజీలు తిరిగాయి. హిట్. చివరకు ప్రెస్ మీట్ పెట్టేందుకే నిశ్చయించుకున్నాను. అందరూ నేనేదో సంచలన విషయాలు బయట పెట్టేస్తాననే ఎదురుచూశారు. వాళ్ల ఆశలపై నేను నీళ్లు చల్లేశాను. నటి ఉమశ్రీతో శశికి ఉన్న సంబంధాల విషయమే ప్రశ్నలు సంధించారు. అవన్నీ పుకార్లేని కొట్టిపారేశాను. ఉమశ్రీకి కొన్న నగల సంగతి అడిగారు. తీసుకున్న బాకీ చెల్లించాడని చెప్పాను. రవికాంత్ తీయాల్సిన సినిమా ఆగిపోవడం, అడ్వాన్స్ తిరిగి చెల్లించాలని ఒత్తిడి చేయడం గురించి అడిగారు. ఊహించలేనని ప్రశ్నలు. నాలాంటి సామాన్యురాలికి వీటిని ఎదుర్కోవడం సాధ్యమా? తారలు నటించిన సినిమాలు తెరలపై వెలగడమే కాదు, వారి జీవితాలు కూడా తెరల మధ్యలోనే ఉండాలని, అవి తొలగిన ప్రతిసారి లోపలికి చొరబడాలని విఫల ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎవరైనా సినిమా ఎందుకు తీస్తారు? దేశ సేవ కోసం కాదు కదా. సినిమా తీస్తే లాభం వస్తుందనే కదా. శశికిరణ్ మంచి హిట్ సినిమాలు జోరు మీదున్నప్పుడు రవికాంత్ అడ్వాన్స్ ఇచ్చాడు. సినిమా మొదలయ్యేసరికి శశి మార్కెట్ గ్రాఫ్ పడిపోతోంది. అప్పుడున్న పరిస్థితుల్లో హై బడ్జెట్ సినిమా ఆర్థికంగా తనకు వర్కౌట్ కాదు. ఇవన్నీ చెబితే విని రాసుకునే ఆసక్తి ఉంటుందా వారికి? నిర్మాతను వెనకేసుకు రావడంలోని ఆంతర్యం ఏమిటని కొత్త లాజిక్లు వెతుకుతారు. అవసరమా?
రవికాంత్ గారి తప్పేమీ లేదని మాత్రం చెప్పగలిగాను. ఇప్పుడు మానసికంగా బలహీనంగా ఉన్నానని ఓ 6 నెలల తర్వాత వచ్చి అడిగితే అన్నీ వివరంగా చెప్తానని అన్నాను. అందరూ మూకుమ్ముడిగా గయ్యమన్నారు. 6 నెలల తర్వాత ఈ విషయంపై ఆసక్తి ఎవరికి ఉంటుందన్నారు. 6 దశాబ్దాలైనా నేను పడిన బాధని మరిచిపోలేనని అన్నాను. అయినా నా పిచ్చిగాని తొంగి వినోదం చూడటమే కాని బాధను పంచుకునే అవసరం ఎవరికుంటుంది? భ్రమలు తొలగిపోయాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి ఏమీ చెప్పకూడదని నిశ్చయించుకున్నాను. వేట వర్ధమాన్ అన్నట్లు శశికిరణ్ ఆత్మహత్య అంటూ మీడియా హోరెత్తిస్తోంది. ఎవరి కారణాలు వాళ్ళు వెతుక్కునే పనిలో పడ్డారు. ఉమశ్రీతో శశి సంబంధాలు, నిర్మాత రవికాంత్ శశితో తీయాల్సిన సినిమాలు ఆగిపోవడం, చేతిలో అవకాశాలు లేకపోవడం, చేసిన అప్పులు, ఇతర ఆర్థిక ఇబ్బందులు, మద్యానికి బానిస కావడం ఇత్యాది అంశాలపై టీవీల్లో డిబేట్లు మొదలయ్యాయి. మేధావులంతా కలిసి భార్యగా నాకు కలిగిన వ్యధ కంటే ఎక్కువ బాధను ప్రదర్శిస్తున్నారు. అత్తగారింటి వైపు నుండి ఒత్తిళ్లు లేవు, అదొకటే సానుకూల అంశం. మనిషి లేని లోటు ఒకవైపు, ఇంటర్వ్యూల కోసం మీడియా వేధింపులు మరోవైపు. మనసు కుదురుగా ఏమీ లేదు. ఒక్కసారి డేగ కళ్ళకి దొరికామా ఇక అంతే సంగతులు. మరో వేట దొరికే వరకు మనమే ఆహారం. అసలు శశి మాలతిల మధ్య ఏమైనా ఘర్షణ జరిగిందా? పేజీలు వేగంగా వెనక్కి తిప్పుతున్నాడు. శూన్యం. శశి 2 రోజుల నుండి ఇల్లు కదలలేదు. ఒకటే తాగడం. రవికాంత్ బ్యానర్లో చేయవలసిన సినిమా ఆగిపోయింది. శశి మార్కెట్ కన్నా బడ్జెట్ ఎక్కువైపోతోందని, కాబట్టి ఇప్పుడు ఆపేసి ఇంకొక లో బడ్జెట్ కథ దొరికే వరకు వెయిట్ చేద్దామని అన్నారట. అసలు అంత గొప్ప కథతో వెళ్తే మార్కెట్ అదే అవుతుంది కదా అంటాడు శశి. ఎదగనీయకుండా చేస్తున్నారని ఉక్రోషం. తట్టుకోలేకపోయాడు. ఉవ్వెత్తిన తారాజువులా ఎగసి అక్కడ ఉండే మెరుపులే శాశ్వతమనుకుని భ్రమసి అర్ధాంతరంగా తను చాలించాడు. తను నింగికెకసి నన్ను శూన్యంలోకి నెట్టేశాడు. లక్షల మంది సినిమా మీద బతికేస్తున్నారు. పరిస్థితులకు తగినట్లుగా తను మారలేకపోయాడు. సినీతారంటే పైనుండి ఊడిపడ్డాడని అహంకారమా? తను మనిషి అని తెలుసుకోలేని మూర్ఖత్వమా? ఏడుపు రావాల్సిన సమయంలో కనబడితే చంపేయాలన్న కోపం వస్తోంది. ఆ క్షణంలో మాలతి మానసిక పరిస్థితిని తలుచుకోగానే ఒళ్ళు జలధరించింది. కొద్దిసేపు విరామం ఇచ్చి మళ్లీ పేజీలను తిప్పడం మొదలుపెట్టాడు. రిఫ్లెక్షన్ కు మాలతి పెట్టిన పేర్లను బట్టి ఆగుతున్నాడు. డబ్బు. రోజు కొన్ని వేల మంది సినిమా అవకాశాల కోసం రాజధాని నగరాలకు తరలిపోతారు. ది బెస్ట్ లైట్ బాయ్ గా స్థిరపడదామని ఎవరూ రారు. ఈ ప్రపంచం మెచ్చే జూనియర్ ఆర్టిస్ట్ అయిపోదామని ఎవరూ కోరుకోరు. అందరి లక్ష్యం ఒక్కటే, గొప్ప డైరెక్టర్ అయిపోవాలనో పెద్ద స్టార్ అయిపోవాలనో. తప్పు పట్టలేం. కానీ అందరికీ అవకాశాలు రావు. వేల మంది కుళాయిల్లో నీళ్లు తాగి పడుకుంటే ఎక్కడో ఒకరికి పరమాన్నం దొరుకుతుంది. ఎంత పేరు వస్తే అంత డబ్బు. గొప్ప డైరెక్టర్, పెద్ద స్టార్ అయిన వారెవరూ కష్టాల్లో ఉన్న నిర్మాతకు ఫ్రీగా సినిమా చేసి పెట్టరుగా. తమకు నచ్చిన రంగం నుండే అయినా డబ్బే కదా పరమావధి. వచ్చే అవకాశాలను బట్టే కదా డబ్బు. మరి ఈ స్థిరత్వం లేని డబ్బుపై ఆధారపడినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి? తనకు ఆలోచన లేదు, చెప్తే చెవికెక్కడం లేదు. ఏదో అద్భుతమే జరగాలి. ఓ పేరు ఆసక్తిగా అనిపించింది. చదవడం మొదలుపెట్టాడు. చెత్త. శశికి బొత్తిగా అవకాశాలు రావడం లేదు. చేతిలో డబ్బులు ఆడడం లేదు. ఖర్చులకు కష్టమైపోతోంది. ఉండే విల్లా కిరాయి నెలకు 2.5 లక్షలు. పార్టీలు, పబ్బులు, మద్యం, మత్తు పదార్థాలు ఏవీ వదులుకోవడం లేదు. వాటి ఖర్చుకైతే అంతే లేదు. అప్పులు పెరిగిపోతున్నాయి. తనకు అవకాశాలు రాకుండా ఇండస్ట్రీలోని కొద్దిమంది పెద్దలు కుట్ర పొందుతున్నారని అంటాడు. పోనీ అలానే అనుకున్నా ఇన్ని వందల నిర్మాణాలలో వాళ్ళు ఎన్ని ఆపగలరు? అవకాశం వస్తే ప్రతిభ, రాకపోతే కుట్ర. పసలేని చెత్తవాదం కాక మరేమిటి? విలన్ పాత్రకైనా, సెకండ్ హీరో పాత్ర వేషానికైనా ఒప్పుకోమన్నాను. చస్తే కుదరదన్నాడు. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముడుతున్నాయి. ఇల్లు మారదామని చెప్పాను. అవమానం అన్నాడు. బతుకు గాడి తప్పుతోంది. చదివిన పేజీలను ఒక్కసారి ముందు నుండి వెనుకకు కాలక్రమం ప్రకారం మళ్లీ చదివాడు. జర్నల్ను మూసేశాడు. ప్రతి రిఫ్లెక్షన్లోనూ అంతులేని లోతు. కళ్ళు మూసుకుని దీర్ఘంగా నిట్టూర్చాడు.
సమయం చూసుకున్నాడు. మధ్యాహ్నం మీటింగ్కు సమయం అవుతోంది. ప్రొడక్షన్ మేనేజర్ కాల్ చేసి మీటింగ్ వాయిదా వేయమన్నాడు. మాలతికి ఫోన్ చేశాడు. లేట్ అవుతుందని చెప్పింది. ఎదురు చూస్తూ కూర్చున్నాడు. సాయంత్రం మాలతి ఇంటికి చేరగానే కాఫీ కలుపుకొచ్చి ఒకటి తన చేతికిచ్చి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుని సిప్ చేయడం మొదలుపెట్టాడు. ఇంత కీలక సమయంలో ఇంటి పట్టునే ఉన్నారు, ఎందుకో తెలుసుకోవచ్చా? కాఫీ సిప్ చేస్తూ అడిగింది. శశి బయోపిక్ ఆపేస్తున్నాను, మాలతి కళ్ళలోకి చూస్తూ చెప్పాడు. కళ్ళతోనే కారణాన్ని అడిగింది. బికాస్ యువర్ ఫీలింగ్స్ ఆర్ వాల్యూడ్. అర్థం కాలేదు. నువ్వు నన్ను క్షమించాలి. నేను నీ జర్నల్ చదివాను, కేవలం నీ ఆలోచనలు తెలుసుకునేందుకే. మరే దురుద్దేశం లేదు. సినిమాలో నీ కోణాన్ని పూర్తిగా ఆవిష్కరిస్తే మన పాత్రలు మాత్రమే ఉదాత్తమైనవిగా కనపడతాయి. శశి పాత్ర మొత్తం బలహీనమవుతుంది. అప్పుడు బయోపిక్ అర్థమే లేకుండా పోతుంది. ఇంకో సంగతి, ఒక గొప్ప సినిమాగా మిగులుతుందని శశి బయోపిక్ అనుకున్నాను, కానీ నేను గొప్పగా కనపడాలనే కుట్రకోణం ఏమీ లేదు. శశి చేసింది దిద్దుకోలేని పొరపాటైనా వ్యక్తిగత జీవితంలో నువ్వు పాటించిన గోప్యతకు గౌరవమిస్తూ సినిమాని ఆపేస్తున్నాను, నవ్వుతూ చెప్పాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. కళ్లలో నీళ్లు తిరిగాయి మాలతికి. తననే చూస్తూ ఉండిపోయాడు రవికాంత్. మీరింతవరకు రవిగాంచని చోట కథ విన్నారు. కలం ఇరిగినేని హనుమంతరావు, గళం పప్పు భోగారావు. ఈ కథ కథామంజరి అంతర్జాల పత్రికలో ప్రచురించబడింది. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.